ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారికి అర్థం కాలే, మమ్మల్ని చంపుతానికి తెచ్చాడు అనుకుంటారు. కానీ దేవుడు అని ఉద్దేశం చూస్తే నూతన నిబంధనలో చూస్తాం. మనం 1 కొరింథీయులో ఏం చూసాం? 10వ అధ్యాయంలో వారు తెలియకుండానే నీటిలో నుండి వారు బాప్తీసము తీసుకున్నారు. ఎందుకు బాప్తీసం తీసుకోవాల్సిన అవసరం ఏంటి? వాట్ ఈస్ అ సైన్ అండ్ వాట్ ఈస్ అ నీడ్? నిజంగా మీ బాప్తీసం డస్ ఇట్ హ్యావ్ దిస్ వ్యాలిడేషన్? ఏంటి ఆ వ్యాలిడేషన్? వారు కానీ ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా ముద్రించబడి ఉండకపోతే వారు నిజంగా ఆ ఎర్ర సముద్రం దాటడానికి సిద్ధపడి ఉండేవారు కాదు. ఈరోజు చాలామందికి క్రీస్తు యేసు రక్తము ద్వారా రక్షించబడకుండా, రక్షణ వేరు, నీటి బాప్తీసం వేరు. రక్షణ ఉండి మన పాపలను దేవుని దగ్గర ఒప్పుకుని ఆయన రక్తంతో కడగబడి ఆయన మన పాపములను క్షమించాడని మనం నమ్మి మన జీవితంలో సమాధానం, సంతోషంతో జీవిస్తాం. ఈరోజు చాలామంది అలా లేదు, కానీ నాకు పెళ్ళి కండి బాప్తీసం కావాలి, పెళ్ళి డేట్ వచ్చిందండి బాప్తీసం ఇస్తే పెళ్ళి చేస్తారంట, లేకపోతే చేయరంట. అందుకని బాప్తీసమా? వేస్ట్. ఈరోజు ఏదో ఉద్రేకాలతో బాప్తీసము, ఏదో వయసు అయిపోతుందని బాప్తీసము, ఏదో క్రైస్తవుని పిలబడతానికి బాప్తీసము. నో 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 నో. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు డై, మీరు మరణిస్తానికి సిద్ధంగా లేకపోతే బాప్తీసం తీసుకోకండి. ఎందుకంటే బాప్తీసానికి సాదృశ్యం ఏంటంటే డెత్, బెరియల్, రిజరెక్షన్. డెత్, బెరియల్, రిజరెక్షన్. మరణిస్తాం, పాతి పెట్టబడతాం, పునరుద్ధానులై లేపుతాం. ఈరోజు మన జీవితంలో మనం మరణిస్తేనే కానీ పునరుద్ధానపు శక్తి మనల్ని లేపలేదు. మరణించిన వారినే పునరుద్ధానపు శక్తి తిరిగి లేపుతుంది. ఇఫ్ దేర్ ఇస్ నో డెత్, దేర్ ఇస్ నో రిజరెక్షన్. ఈరోజు చాలామంది మరణించుకునే, దేవా నాకు పునరుద్ధానపు శక్తి అవ్వ అంటారు. దేవుడు అంటాడు, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇంకా బ్రతికున్నావు, నువ్వు చావు, నువ్వు చస్తా నేను వస్తా. నీ ఆశలు చావాలి, నీ కోరికలు చావాలి, నీ వాంఛలు చావాలి, నీ పాప ఇచ్చలు చావాలి. యూ నీడ్ టు డై. ఏదో ఒక్కరోజు కాదు, ఏదో ఒక్కరోజు కాదు. అపోస్తలుడైన పౌలు అంటాడు, ప్రతి దినము ఐ డై డైలీ. ప్రతి దినము నేను మరణిస్తున్నాను. ఎందుకంటే ప్రతి దినం నేను లెగుస్తున్నా, ప్రతిదినం నాకు కావాలి, ప్రతిదినం నా ఆశ, ప్రతిదినం నా కోరిక. యూ నీడ్ టు డై డైలీ. ఈరోజు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలండి, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అధికారము, పరిశుద్ధాత్మ బలము, దేవుని నడిపింపు మన జీవితంలో రావాలంటే ఐ నీడ్ టు డై. సెల్ఫ్ నీడ్స్ టు డై. అదే బాప్తిజం సాదృశ్యం. గొర్రెపిల్ల రక్తము లేకుండా, రక్తము లేని నీళ్ళలో ములుగుతామో ఇట్స్ వేస్ట్, ఇట్స్ వేస్ట్. అందుకని చాలామందికి మీ బాప్తిసాలు ఇచ్చినప్పుడు మీకు తెలుసు, గత నెల కూడా అనేక మందికి బాప్తిజం ఇచ్చాం. బట్ బాప్తిజం ఇస్తాం ముందు ఏం చేస్తాం? 3 రోజులు కూర్చోబెట్టి మాట్లాడాం, 3 రోజులు లెసన్స్ అని వేసాం, 3 రోజులు ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇట్లా ఉండాలి, ఇది ఉండకూడదు. ఎందుకు? మీరు ఏం చేస్తారో తెలుసుకోవాలి. ఇది ఏదన్నా నాకు కుదరదంటారా? బయలుదేరండి. ఎందుకంటే ఇది కుదరదన్న వాడు బాప్తిజంలో దిగుతాం బట్టి యు ఆర్ మేకింగ్ అ ఫూల్ ఆఫ్ యువర్ సెల్ఫ్. యూ నీడ్ టు రియల్లీ నో వాట్ యూర్ డూయింగ్. దేవుని వాక్యం చూస్తానండి, రక్తం ద్వారా విమోచించబడకుండా నీటిలోకి వెళ్తాం బట్టి వారి బాప్తిజం ఎలాగ ఉంటుందంటే పొడిగా వెళ్ళి తడిగా బయటకు వస్తాం, పొడిగా వెళ్ళి తడిగా బయటకు వస్తాం. అంతే. అభిషేకం ఉండదు, శక్తి ఉండదు, పునరుద్ధానపు శక్తి ఉండదు, పరిశుద్ధాత్మ నింపుదల ఉండదు, ఆత్మ వరంలో ఉండదు, ఆత్మ ఫలం ఉండదు. ఇంకా పాత జీవితం, పాత ఆశలు, పాత వాంఛలు, పాత కోరికలు, పాత పనులు, పాత పాపాలే. హౌ కెన్ యూ హ్యావ్ ఓవర్కమింగ్ లైఫ్? ఇట్స్ నాట్ పాసిబుల్. దేవుని వాక్యం చూస్తానండి, ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుంచి నడిపించబడ్డారు. దేవుడు అన్నాడు, నీరు ఇస్ ప్లేస్ ఆఫ్ శాంటిఫికేషన్. గొర్రెపిల్ల రక్తం వాజ్ అ ప్లేస్ ఆఫ్ జస్టిఫికేషన్. తీర్పు తీర్చిన రక్తం ద్వారంగా, నీటి ద్వారంగా ప్రత్యేకపరుస్తున్నా. శాంటిఫికేషన్ డజంట్ మీన్ ప్యూరిఫికేషన్. శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధపరచబడతాం కాదు, కానీ ప్రత్యేకపరచబడతాం. దేవుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని ప్రత్యేకించిన దేవుడు అండి. ఇర్మియా 1:5 రాయబడుతుంది, తల్లి గర్భంలో నువ్వు రూపించబడతాం ముందే నేను ప్రత్యేక పరిస్థితిని, ఐ హ్యావ్ సెట్ యూ అపార్ట్, ఐ హ్యావ్ శాంటిఫైడ్ యూ అని రాయబడి ఉంటుంది. అంటే నిన్ను ప్రత్యేకపరిచాను. ఈ మాటకు అర్థం చేయాలంటే మంచి చక్కని ఎగ్జాంపుల్స్ పొద్దుకు చెప్పగలిగింది. ఏంటంటే చిన్న మేకులు తీసుకోండి, ఒక ఇన్ని డంపు మేకులు తీసుకుని ఇంత మట్టి, మొత్తం మట్టేసి దాంట్లో రాళ్ళు వేసి అన్నీ కలిపేయండి. కలిపిన తర్వాత మేకుని, మట్టిని, రాళ్ళని సపరేట్ చేయండి. కుదురుతుందా? ఎంత టైం పడుతుంది? ఎంత కష్టం పడుతుంది? అసలు ఎలా చేయాలి? కానీ అదే పరిస్థితుల్లో ఒక పెద్ద అయస్కాంతం అంటే బిగ్ మ్యాగ్నెట్ తీసి
ఆ డంప్ పైన అలాగ తిప్పండి. అలాగ తిప్పితే ఏమవుతుంది? మేకులన్నీ ఆ మ్యాగ్నెట్కి, అయస్కాంతానికి పటపటపటపటపట అంటిపోతాయి. అలా అంటిపోతాయి. ఏంటి? ఇట్ ఈస్ శాంటిఫికేషన్. ప్రత్యేకపరుస్తున్నాను. ఇది కలిసి ఉన్నాయి. కానీ నా వారు ఎవరో, నా సొత్తు ఎవరు, నా ప్రజలు ఎవరు, అదే జరగబోతుందండి యేసు ప్రభు రెండో రాకల్లో. యేసు ప్రభు మేఘారుడిగా వచ్చి బోర ధ్వనిలో ఆయన మేఘారుడిగా కనబడేటప్పుడు ఎవరైతే ఆయన నమ్మి విశ్వసించారో వారు ఏమవుతారు తెలుసా? ఆయన వస్తా ఒక అయస్కాంతం అంటే అందరు పాపులు, నీతిమంతులు, పరిశుద్ధులు, ఆయన రక్తంలో కడగబడిన వారు అందరూ కలిసి ఉన్నాం. కానీ ఆయన రాక ఇట్ విల్ అట్రాక్ట్ us. హూ ఆర్ యూ? మట్టి కొన్నారా, రాయి కొన్నారా, మేకు కొన్నారా, ఇనుము కొన్నారా? మీరు దేవుని సొత్తు కొన్నారా, అపవాది సొత్తు కొన్నారా? దేవుని ప్రజలు కొన్నారా, అపవాది ప్రజలు కొన్నారా? ఆ నీటి దగ్గర అదే సూచన చూస్తామండి. నీటిలోకి అందరూ వెళ్ళారు, కానీ నీటిలోకి వెళ్ళిన అందరూ బయటికి రాలే. అంటే 20 లక్షల కాళ్ళు జనము ప్లస్ ముసలివారు, పిల్లలు, పెద్దలు, ఇంకా బండుల్లో వచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇశ్రాయేలు అందరు, దేవుని బిడ్డలందరూ బయటకు వచ్చారు. శత్రువు కూడా వెనకాలే వచ్చాడు. మేము వస్తా, నువ్వు ఒక్కడ వెళ్తావా నీటిలో, నీ వెనకాలే వస్తా, నీ వెనకాలే తరుముతా, నీ ప్రాణాన్నే తెస్తా, నిన్ను విడిచిపెట్టను. మమ్మల్ని చంపిపోతావా, నిన్ను విడిచిపెట్టను. దేవునికి అసాధ్యమైంది ఏమైనా ఉందా? దేవుడు నవ్వుకుని ఉంటాడు. కీర్తన 2లో చూస్తే దేవుడు నవ్వుతాడంట. మూర్ఖుడు చెప్పే మాటలన్నీ దేవుడు అపహాస్యం చేస్తాడంట, నవ్వుతాడంట. ఏంద్రా నువ్వు మాట్లాడేది అన్నట్టు చూస్తాడంట. దేవుడు ఖండిస్తాడంట, గద్దిస్తాడంట, ఉరుముతాడంట, మెరుపుతాడంట వాళ్ళ మీద. దైవ భయాన్ని కలుగు చేస్తాడంట. ఈ శత్రువు కూడా, ఈ ఫరో సైన్యము కూడా ఆ సముద్రంలోనే వెనకాల వెంటాడుతూ వస్తే దేవుడు అన్నాడు, టైమ్ ఆఫ్ శాంటిఫికేషన్. నా ప్రజలు బయటకు వచ్చారు, నా కాని వారు తుడిచివేయబడ్డారు. నా ప్రజలు బయటకు వచ్చారు, నా బిడ్డల్ని బానిసలుగా తరుముతున్న ప్రతి ఒక్కడు ఇప్పుడే నాశనం అయిపోవాలని తేల్చాడు దేవుడు. అక్కడే ఎర్ర సముద్రాన్ని మూసాడు. అంత శత్రు సమూహం అంతా సముద్రంలో నాశనం అయిపోయిందండి. ఇట్ గేమ్ ఓవర్. ఈ రోజు వరకు చరిత్ర చూపిస్తూ ఉంటుంది. ఏంటి తెలుసా? ఎర్ర సముద్రంలో దెర్ ఆర్ స్టిల్ చారియట్స్. చక్రాలు మీకు అంటే గూగుల్ కూడా చేసి చూడొచ్చు. పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి, ఏట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద చారియట్ వీల్స్ అవన్నీ కనబడుతున్నాయి మీకు. అక్కడ పెద్ద పెద్ద ఆవరణాలు ఉన్నాయి. ఏంటి ఇంత గొప్ప సైన్యపు ఆవరణాలు ఈ ఎర్ర సముద్రంలో? ఏంటి? ఏం లేదు, ఎర్ర సముద్రం గురించి చదివి చూడండి బైబిల్లో. ఇట్ ఇస్ సింపుల్. శత్రు సమూహాన్ని దేవుడు నాశనం చేశాడన్న చరిత్ర ఈ రోజు వరకు ఉంది. దాన్ని బట్టి దేవుని నామాన్ని బిగ్గర మహింపడదామా? బైబిల్ ఇస్ ట్రూ, బైబిల్ ఇస్ ఎవిడెంట్, బైబిల్ ప్రూవ్స్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ ఇట్. మనం చూస్తామండి, శత్రు సమూహాన్ని అంతా నాశనం చేసి దేవుడు అన్నాడు, ఇదిగో బాప్తిజం అన్నాను కదా, బాప్తిజం అన్న మాటకి చక్కగా ఈ మాట రాయబడి ఉంటుందండి. ఐ వాంట్ యూ టు రీడ్ దిస్ వర్స్. మొదటి కొరింథీయులు 15:3-4-5. ఇందాక మనం చదివాము. 3-4 చదివితే సరిపోతుంది. యేసు ప్రభు ఏం చేశాడో మనం అదే చేయాలి. ఆయన చేసింది ఏంటంటే డెత్, బెరియల్, రిజరెక్షన్. చదువుతాం ఆ మాట. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. ఏంటంట? ఆయన మృతి పొందాను, సమాధి చేయబడ్డాను, 3వ దినమున లేపబడ్డాను. ఈరోజు బాప్టిజం కూడా ఇట్స్ సేమ్ అండి. అందుకని బాప్టిజం ముంచేటప్పుడు నేను ఎప్పుడు ఎట్లా ముంచుతానంటే ఇట్లా పడుకుని పెడతాను, మొత్తం ముంచేస్తాను కిందకి. మనం ముంచేటప్పుడు ఎలా చేస్తామంటే నేను ముందే చెప్తాను, ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు లెట్ గో, డోంట్ కమ్. చాలామంది అప్పుడు వచ్చి లాస్ట్ మినిట్లో అంటారు. నేను ఒప్పుకోను, నేను వదలను. మొత్తం ములుగుదనే కానీ నేను వదలను. నీ చెయ్యి బయట ఉన్నా కూడా మరలా ముంచుతా. అదొక సాదృశ్యమే. కానీ నేను అంటాను ఏంటి తెలుసా, అంటిల్ యూ రియలీ లెట్ గో. నేను పోతనా, నేను చస్తున్నా, ఐ గివ్ అప్. దట్ యాక్ట్ ఆఫ్ గివింగ్ అప్, ఐ సరెండర్. నేను సమర్పించుకుంటున్నా.
అందుకని బాప్తిజం కూడా చెప్తాను, వెన్ యు బాప్టైజ్, పాత వ్యక్తి మరణించాడు, సమాధి కార్యక్రమం చచ్చాడు, నూతన వ్యక్తి లేచాడు, పునరుద్ధానపు శక్తితో నింపబడ్డాడు, దేవుని ఆత్మ ద్వారా జీవిస్తాడు, దేవుని ఆత్మ ద్వారా నడుస్తాడు. ఎందుకంటే మన సాదృశ్యం చూస్తే ఎర్ర సముద్రము దాటిన తర్వాత ఇశ్రాయేలీయుల జీవితంలో చూస్తామండి, ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటారో దేవుడు కనబడతాడు. ఎలా? పగటి మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై. అంటే ఇఫ్ ఇట్స్ అ మార్నింగ్, గాడ్ ఇస్ సేయింగ్ ఐ యామ్ అపాన్ యు. నీ మీద ఏ కీడు రాకుండా, ఎండ రాకుండా, దెబ్బ రాకుండా నిన్ను కాపాడుతున్నా. అదే సమయం దేవుడు అంటాడు, డోంట్ వరీ, రాత్ర ఏ భయం కలగదు, నా అగ్ని ఉంది, నా అగ్ని ఉంది. అగ్ని వేడికి శత్రువు పారిపోవాల్సిందే, ఏ ప్రాణి అయినా సరే నష్టం కీడు అయినా కూడా పారిపోవాల్సిందే. దేవుడు అంటున్నాడు, నీవు ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నావో నా ఆత్మ నీ తోడుంది. నీవు ఎప్పుడైతే నా సొత్తుగా నీవు ఇంకా జీవించినది నేను కాదు క్రీస్తే అంటున్నావో, పరిశుద్ధాత్ముడు క్రీస్తుని మృతులలో లేపిన అదే పునరుద్ధానపు శక్తి ఈరోజు మనల్ని నడిపిస్తుంది, మనల్ని లేపుతుంది అనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ద సేమ్ హోలీ స్పిరిట్ దట్ బ్రాట్ క్రైస్ట్ అవుట్ ఆఫ్ ద గ్రేవ్. భూమి అగాధంలో నుండి, అంటే పాతాళోకం నుండి క్రీస్తుని లేపిన పునరుద్ధానపు శక్తి ఈరోజు మనల్ని కూడా, మన జీవితంలో కూడా, మన చచ్చిన జీవితాల్లో నూతన సృష్టిగా, నూతన వ్యక్తులుగా, నూతన బ్రతుకు, క్రీస్తు సాక్షులుగా, ధైర్యవంతులుగా, అభిషక్తులుగా, ఆశీర్వదించబడిన వారుగా, ఫలించేవారుగా, దీవించబడేవారుగా నడిపిస్తుందండి. బట్ ఆర్ యు రెడీ టు డై? ఆర్ యు రెడీ టు గివ్ అప్ యువర్ సెల్ఫ్? ఆర్ యు రెడీ టు లెట్ గో యువర్ సెల్ఫ్ అండ్ సే, ఇంకా నో లాంగర్ ఇంకా నేను కాదు, క్రీస్తే. నేను అన్నంత వరకు క్రీస్తు కనబడ్డాడు, నేను అన్నంత వరకు పరిశుద్ధాత్మ అభిషేకం కనబడదండి, నేను అన్నంత వరకున దేవుని నడిపింపు ఉండదండి. ఇశ్రాయేలీయులకి మేఘస్తంభము ఎట్టు ఎలాలో నడిపించింది. ఇశ్రాయేల్ అనుకున్న చోట మేఘస్తంభం వెళ్ళా. ఇన్ఫ్యాక్ట్ దేవుని వాక్యంలో చూస్తాము, అవసరమైతే మేఘస్తంభం ఒక 2 గంటల సేపు నిలబడిపోతారంట. వీరందరూ నిలబడిపోవాలి. అవసరమైతే సడన్గా ఒకసారి మేఘస్తంభం ఒక 3 నెలలు నిలబడిపోతారంట. అంటే వీరు కూడా 3 నెలలు నిలబడాలి అక్కడ. నేను వెళ్ళిపోతాను, నాకు ఈ మేఘస్తంభం వద్దని చెప్తే నాశనమే. ఈరోజు దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవుని నడిపింపులో మనం వెళ్తానికి సిద్ధంగా ఉన్నామా? సమ్టైమ్స్ వీ డోంట్ అండర్స్టాండ్ వై గాడ్ వాంట్స్ us టు స్టే. దేవుడు ఎందుకు జరిగించాడో అర్థం కాదు. కానీ మన విశ్వాసము, నన్ను నడిపించే దేవుడు నాకు కీడు జరిగించాడు, నన్ను నడిపించే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నన్ను నడిపించే దేవుడు నన్ను వాగ్దాన భూములకు నడిపిస్తాడు, నన్ను నడిపించే దేవుడు నన్ను సారవంతంగా, అర్థవంతంగా నా జీవితంలో నేను సాధించవలసింది సాధించేలాగా చేస్తాడు. ఆయనే నాకు శక్తినిచ్చే దేవుడు అని నమ్ముతారండి. ఎందుకంటే ఈ బాప్టిజం, ఎర్ర సముద్రం, ఈ మాట చక్కగా ఉంటుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది. అంటే మరణించిన వాడు పాపం, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పాప విముక్తుడు. దట్ హీ దట్ ఈస్ డెడ్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ సిన్. మరణించిన వాడు పాప విముక్తుడు. మనం చూస్తాము ఎర్ర సముద్రము, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ప్లేస్ ఆఫ్ శాంటిఫికేషన్, బట్ ఇట్ వాజ్ ఆల్సో అ ప్లేస్ ఆఫ్ డెప్త్ క్యాన్సిలేషన్. అప్పు కొట్టివేయబడే స్థలము, అప్పు కొట్టివేయబడే స్థలము. ఎవరైనా సరే అప్పు చేసినోడు తన అప్పు ఎప్పటివరకు కడతాడంటే చచ్చేంత వరకు. అఫ్కోర్స్ తీర్చగలిగితే గొప్పే, తీర్చలేనోడు చచ్చే వరకు. చచ్చిన తర్వాత ఆయనకి ఏం లేదు, ఆస్తిపాస్తులు ఏం లేవు, నా అనేవాడు ఎవరు లేడు. చచ్చిన తర్వాత ఎవడు కడతాడు? అంతా క్యాన్సల్. అదేలాగా పాపం కూడా ఎప్పుడు ఇంకా పాప ఫ్రీ అవుతాడంటే చచ్చినప్పుడు. అందుకనే మన బాప్తిజం అప్పుడు నేను చచ్చేను అంటాం, అపవాదితో చెప్తాం నా అప్పంతా కొట్టివేయబడింది, సారీ, ఇంకా నేను చెల్లించాల్సింది ఏంలే, ఇంకా నేను నీ బానిసని కాదు, నేను నూతన సృష్టిని. అందుకని క్రీస్తు యేసునందు ఉన్నవారు నూతన సృష్టి, న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్. ఈరోజు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నామండి మనం. ఎందుకంటే ఈ వాక్యం ఈరోజు కూడా జీవం కలిగిన వాక్యము మనల్ని సరైన త్రోవలో సరైన రీతిగా జీవింపజేసేది.